తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్చల్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది. ఈ తరుణంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్చల్ చేశాడు. సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ఓ వ్యక్తి ప్రదర్శించాడు. సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్య వ్యక్తిగా తన ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకుని మేడం రేవంత్ రెడ్డి గారు పోరాటం సామాన్య ప్రేక్షకుని గురించి ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్. ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు. సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి. పెద్ద బడ్జెట్ సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు. ఓకే. సిపిఐ శతవార్షిక ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ నేతలు ఎర్ర జెండాలతో ర్యాలీ చేపట్టి ఉద్యమ స్ఫూర్తిని చాటారు. భూమి కోసం, భుక్తి కోసం, సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల ఆశయ సాధనకు నిరంతరం పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఆ పార్టీ నేత సత్యనారాయణ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దేశంలో ఆవిర్భవించి ఈరోజుకి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయం సాధించడంతో అక్కడ ఏర్పడినటువంటి మొట్టమొదటి సోషలిస్టు ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పటికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాలలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కలిసి కాన్పూర్ నగరంలోని సమావేశమై ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని ఇదే రోజు 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంది. వెంటనే స్థాపించిన వెంటనే నిషేధానికి గురైంది. మరి ఆ క్రమంలోనే నిషేధంలో కూడా అంతర్గతంగా భారతదేశంలో పనిచేస్తూ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలని మొట్టమొదట నినదించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సంస్థలో అంతర్భాగంగా ఉండి పనిచేస్తూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, దాంతోపాటు వివిధ తరగతుల్ని శ్రేణుల్ని ఆర్గనైజ్ చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత రైతు సంఘం, అదేవిధంగా అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం, అలాగే కళాకారుల సంఘం, ఇటువంటి అన్ని కూడా ఇప్టా అలాంటి అటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ రోజుకి దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక సంస్థానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోనే విశేషమైనటువంటి కృషి చేసింది. ఆ క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటన చేసుకున్నటువంటి సంస్థానాలు ఇటు నిజాం కానివ్వండి, అక్కడ ట్రావెన్కూర్ సంస్థానం కానివ్వండి, ఆ సంస్థానాలకు వ్యతిరేకంగా కేరళలోని పున్నపవాయిలార్ పోరాటం కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి, అదేవిధంగా దున్నేవాడికే భూమి కౌలు తగ్గించాలనేటటువంటి నినాదంతో బెంగాల్లో నిర్వహించబడినటువంటి తేబాగా ఉద్యమం కానివ్వండి, ఈ ఉద్యమాలన్నీ కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలోనే నిర్వహించబడ్డాయి. భారతదేశ నిర్మాణంలో, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంలో, బ్యాంకులు జాతీయకరణలో, భూ సంస్కరణల చట్టం తీసుకొని రావడంలో, ఇటీవల యూపీఏ1 ప్రభుత్వం దాకా అటవీ హక్కుల చట్టం దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి అనేక చట్టాలు, ప్రజా ఉపయోగ చట్టాలు తీసుకొని రావడంలో ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించింది. ఈ రోజుని పార్లమెంట్లో, శాసనసభలో సంఖ్య తగ్గొచ్చు కానీ ప్రజల మధ్యన కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు ఈ రోజున ఎవరో చరిత్రలో తుడిపేయడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా పడిలేచిన కెరటంలా మళ్ళీ కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ప్రజలకి దగ్గరై చేరువై తిరిగి మళ్ళీ ప్రజా ఉద్యమాల ద్వారా వివిధ తరగతుల ప్రజలను ఐక్యం చేసి ఈ రోజుని నూతన ఆర్థిక విధానాల రీత్యా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలందరినీ సమీకరించి వాటికి వ్యతిరేకంగా సంపద సృష్టికర్తలకి సమానమైనటువంటి వాటా రావాలనేటటువంటి నినాదంతో మరి పోరాటాలు నిర్వహించడం ద్వారా తిరిగి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, అందుకు ఈ శతవార్షికోత్సవాలు దోహదపడతాయని చెప్పని మేము ఆశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవాల ప్రారంభం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే విశాఖ జిల్లాలోని విశాఖ నగరంలో
ఈ 99 పార్టీ పతాకాలతోని ఈ ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతూ ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైష్వాల్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశ్రవచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోండి. వైసీపీ ఆధ్వర్యంలో నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ఆందోళన. గత వైసీపీ పాలన వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు. ఆ పాపం కూటమి ప్రభుత్వానికి కాదన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య. విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. శ్రీకాకుళం దైవ దర్శనానికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన తమిళనాడు వాసులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పండితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.